మీ అందరికి కూడా మాజీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు తెలుసు కదా. అయితే ఆయన అంత ముందు చూసుకుంటే 2014లో గుంటూరులో ఎంపీగా గెలిచారు. దాని తర్వాత 2019లో కూడా గెలిచారు. అయితే మరి 2024 ఎలక్షన్స్ ముందు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా ఆయన బిజినెస్లు చూసుకోవాలని చెప్పేసి మరి రాజకీయాలకి టెంపరీగా మరి స్టాప్ చేస్తున్నాం అని చెప్పేసి రాజకీయాలని. సో ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు. సో ఆ ప్లేస్లో వచ్చేసరికి పెమ్మసాని గారు వచ్చారు. సో మళ్ళీ గెలిచారు అనుకోండి. అది పక్కన పెడితే రీసెంట్గా మరి ఈ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత నిన్న హర్యానా మాజీ డిప్యూటీ సీఎంతో కలిసి కాణిపాకాన్ని అయితే సందర్శించారనమాట. సో అక్కడ ఒక మీడియా రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజకీయాల నుంచి టెంపరీగా తప్పుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడల్లా వచ్చే ఉద్దేశం ఏదన్నా ఉందా అంటే, సో దీని గురించి ఆయన చెప్పింది ఒకటే, దీని గురించి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో నాకు ప్రజల సేవ చేసుకోవడం అన్నా, లేదు అంటే రాజకీయాల్లోకి రావడం అంటే నాకు చాలా ఇష్టం. సో కాకపోతే నేను ఎప్పుడు వస్తాననేది తెలియదు. దీని గురించే మరి పార్టీ పెద్దలతో కూడా నేను చర్చిస్తూ ఉన్నాను. సో మరి ఖచ్చితంగా రాజ్యసభకి ఒక ఎంపీగా అయితే ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఆయన రీఎంట్రీ ఎప్పుడు అనేది సో ప్రస్తుతం అయితే ఇంకా సస్పెన్స్లానే ఉంది.